ఏంట్రా అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా? ఏమైంది? ఇప్పుడే కల్కి మూవీ చూసి వస్తున్నారా? సినిమా నచ్చలేదా? ఆ మూవీ నచ్చినోడు ఎవడన్నా ఉంటాడా అన్న? మరి ఇంకెందుకు అంత ఫ్రస్ట్రేషన్? అరే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉందంట్రా. ఇంకా చాలా స్టోరీ ఉంది చెప్పడానికి, సో పార్ట్ 2 తీయాలి కదా. అరే అదే అన్న నా ఫ్రస్ట్రేషన్. ఇట్లా మా హీరోలని ఇయర్స్ వాళ్ళని బ్లాక్ చేస్తే మేము ఏమైపోవాలి? ఈ కల్కి తీయడానికి 4 ఏళ్ళు పట్టింది, పార్ట్ 2 తీయడానికి ఇంకో 4 ఏళ్ళు, ఇంకో పక్కేమో సలాటు ఇంకా స్టార్ట్ కూడా కావలేదు. అది స్టార్ట్ అయిందనుకో ఇంకో 3 ఏళ్ళు పడుతుంది. ఇట్లా చూసుకుంటా పోతే మా వంగన్న స్పిరిట్ ఇంకెప్పుడు రిలీజ్ అవుతుందన్నా? హాలీవుడ్ రేంజ్ సినిమా, పాన్ ఇండియా స్టోరీ, ఆ రేంజ్ అవుట్పుట్ ఇవ్వాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. అరే గిట్లా చెప్పే మా హీరోలను ఫ్యాన్స్ నుండి దూరం చేస్తున్నానా? అందరు హీరో సినిమాలు ఇట్లానే అవుతున్నాయి. పుష్ప 1 రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు అవుతుందన్నా, ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. అవునన్నా, రామ్ చరణ్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అయింది. వాళ్ళిద్దరు సోలోగా ఇండివిజువల్ గా సినిమా రిలీజ్ అయ్యి ఇంకెన్నాళ్ళు అయిందో. రాజమౌళి అంకుల్ గురించి తెలిసిందే కదా, ఇంకా మా మహేష్ బాబు 4 ఏళ్ళు కనపడ్డు. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? నిజమేరా, చూడడానికి సినిమాలు లేక మలయాళం తమిళ సినిమాలు థియేటర్లోకి వెళ్ళి సబ్ టైటిల్స్ చూస్తున్నావురా. మేము ఫరెవర్ TFI బానిసలమన్నా. ఏం జరిగినా ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా మేము కోరుకునేది ఒకటే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలి.